సత్ అనే దాని నుంచి వచ్చింది. సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ అని చెప్పాడు ఋషి. ఎలా దర్శించాడు ఋషి? ఎప్పుడైతే ఈ యొక్క ప్రపంచమంతా కూడా మన బుద్ధి అలాంటిది అనమాట. అంటే ఏవో కొత్త కొత్త ఆవిష్కరణలు చెయ్యాలి, లేకపోతే బుద్ధి యొక్క టేస్ట్ అలాంటిది. అందుకే చూడండి, కొంతమందికి ఎటువైపు ఆ రుచి అనిపించిందో అటువైపు రీసెర్చ్ చేస్తూ మొదలెట్టారు. అందుకే కదా మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, భూగోళ శాస్త్రం, చరిత్ర, రాజనీతి రెండు వచ్చాయి. అంటే మన యొక్క స్వరూపంలో బుద్ధి అనే ఒక ఫ్యాకల్టీ ఉంది. చూడండి, చిన్నపిల్లల చేతులు మీరు పెన్న కానీ ఏదైనా పెట్టండి, ఊరుకోరు, ఏదో ఒకటి చేస్తుంటారు. ఎందుకో ఆ ఫ్యాకల్టీతో పనిచేయాలి. సో మనిషి కూడా ఈ బుద్ధి అనే ఒక టూల్ ఉందన్నమాట. సో ఈ టూల్తో అలాగే ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలెట్టారు కదా. సో మొదలెట్టినప్పుడు వాళ్ళు ఎక్కడ ఆగిపోయారంటే ఇక చివరికి వచ్చి ఆ ఉనికి సత్ అనే దగ్గర ఆగిపోయారు. ఇంక వెళ్ళడానికి లేదు, అక్కడ స్టాప్.